ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటు, ఏదైనా పార్టీ బాగు కోసమే మాట్లాడుతున్నా. ఆదిలాబాదులో ఈటల గెలుపు సంబరాలు, ఫలితాలు నీతికి నిజాయితీకి నిలువుటద్దం. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి, ఖాళీ సిలిండర్లు కట్టెల పొయ్యితో నిరసన. సీఎం నిరంకుశత్వ పాలనకు బీజేపీ గెలుపుతో చరమగీతం, ఘనంగా సంబురాలు జరుపుకున్న బీజేపీ నేతలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కటకం రామదాసు ఆధ్వర్యంలో హుజూరాబాద్ బీజేపీ గెలుపు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ హాజరయ్యారు. హుజూరాబాద్ ఫలితాలు నీతికి నిజాయితీకి నిలువుటద్దమన్నారు. సీఎం కేసీఆర్ 100 కోట్లు కుమ్మరించినా ప్రయోజనం లేదని, ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, మండల అధ్యక్షులు, మండల బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా 2 చేతులెత్తి దండం పెట్టి వాళ్లకు నమస్కరిస్తున్నాం. ఒక పక్క ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దళిత బంధు అనే పథకాన్ని అక్కడ ప్రారంభించిన దళిత సోదరులందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ మాట్లాడిండ్రు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది కాబట్టి ఈ మాటల్ని మేము నమ్మము. దళిత బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మాత్రం ఈటల రాజేందర్ గారికి ఓటేస్తామని ఓటేసి గెలిపిస్తామని చెప్పారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా దాదాపు 150 మంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పనిచేసి ఈటల రాజేందర్ గారికి గెలుపురు. వాళ్ళు కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా భాగస్వామ్యండు. వారికి కూడా నేను జిల్లా భారతీయ జనతా పార్టీన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ నిన్నటి ఫలితాలు డబ్బు ఉన్నదన్న అహంకారంతో వ్యవహరించేటటువంటి రాజకీయ నాయకులకు కానీ పార్టీలకు కానీ నిన్నటి జరిగినటువంటి ఫలితాలే చెంపపెట్టు. ఇకనైనా ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా. కేవలం ఎన్నికల సమయంలోనే వాగ్దానాలు చేసి ఎన్నికల సమయంలోనే మాటిచ్చి ఎన్నికల తర్వాత మర్చిపోయే ప్రక్రియ ఏతున్నదో దానికి ముగింపు పలకాల. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వండి ఇప్పుడు ప్రతి గ్రామానికి దళిత బంధు, ఇవ్వండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి బీసీ బంధు. మీరు ఎన్ని రకాల బంధులు ఇవ్వగలుగుతారో ఇప్పుడు సాయం చేయండి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు రావు, కేవలం ఎన్నికల సమయంలో హామీలు వస్తాయి. ఒక్క హుజూరాబాద్లోనే 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇచ్చిండ్రు, రకరకాల లోన్లు ఇచ్చిండ్రు, రకరకాలుగా మభ్యపెట్టిండ్రు. మరి ఇక్కడ ఆదిలాబాద్లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు ఇప్పలేదు? ఇక్కడి ప్రజలంతా కూడా కోరుకుంటారు. ఈ ఆదిలాబాద్ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న వెంటనే రాజీనామా చేస్తే హుజూరాబాద్ తీరు లాభాలు జరుగుతాయేమని ఆదిలాబాద్ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీద జోగురామన్న గారు కూడా ఏమన్నా ఆలోచించుకుంటే బాగుంటుందేమో. ఏది ఏమైనా నీతికి నిజాయితీకి అన్యాయానికి జరిగినటువంటి మధ్య ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు నిల్చున్నారు. రాబో రోజులలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2022లో ఎన్నికలు జరిగినా 23లో ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎన్నికలు ఏవొచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయ శక్తిగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా బాధ్యతగా ప్రజల కష్టాసుఖాలలో పాలుపంచుకొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు మనమంతా కూడా కష్టపడి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఆ రకంగా మెదగాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బొరిగామ గ్రామంలో పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోర్డు శాసనసభ్యులు రాథోడ్ బాపురావు హాజరయ్యారు.
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేస్తోందని, పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో నడవాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో బొరిగామ గ్రామంలో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుంధతి, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ముసుగు గంగారెడ్డి పాల్గొన్నారు. 20 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, మన ప్రాంతంలో జరిగింది. రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక పథకాలతో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్రం అనేది. కాబట్టి బోరిగాం సమస్య మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని గతంలోనే మొన్న సర్పంచ్ గారికి చెప్పాం. ఎందుకంటే పెద్ద ఊరు ఇది, అన్ని కులాల వారు ఇక్కడ ఉంటారు, మరి ప్రతిసారి మాకు అండగా నిలబడతారు. కాబట్టి సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు అనేది మాట అది వాస్తవం. గతంలో రోడ్డు సమస్య కూడా పెద్ద సమస్యగా ఉండేది, కానీ రోడ్డు సమస్యను కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఇవాళ మీ గ్రామంలో మరి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి స్థానిక సర్పంచ్ గారు మరియు జడ్పీటీసీ సుభద్రావర్మ గారు మరియు మన గాంధీనగర్ సర్పంచ్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు, ప్రకాశ్ రాఠోడ్ గారు, ఆశారెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు, పూజ్యులు మరియు యువకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా సోదరుమణులు ప్రతి ఒక్కరికి దీపావళి పండుగతో పాటు మరియు ఈరోజు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమస్యలు అంటే ముఖ్యంగా కొన్ని సమస్యలు ఇచ్చారు. సమస్యల మీద నేను తర్వాత మాట్లాడతా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టింది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాకముందు మరి నిజంగానే మనకు అభివృద్ధి జరగలేదు, అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది జరిగినా ఆంధ్ర వాళ్ళకే లాభం జరిగింది, కానీ మనకు జరగలేదు మాట వాస్తవం. అందుకే మనం అందరం ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలి, మా అభివృద్ధి మాకు కావాలి, మేము బాగుపడాలి, మా పిల్లలు బాగుపడాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. 14 సంవత్సరాలు కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన చాలా చక్కటి ఆలోచన. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఇతర కులాల వారు కూడా వారి వారి కష్టాల మీద ఆధారపడి బతికే ప్రాంతం మనది. కూలీ నాలి చిన్న చిన్న వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారం చేసి మనం బతుకుతాం. కానీ షాద్నగర్ దారి దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తెల్లవారుజామున మిర్చి లోడుతో వస్తున్న లారీని 5గురు దుండగులు అడ్డుకుని లారీ డ్రైవర్పై దాడి చేసి 9,000 రూపాయలు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు షాద్నగర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 4 దుండగులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో షాద్నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్, ఎస్ఐలు సురేష్ కుమార్ యాదవ్, సుందరయ్య, పోలీస్ బృందం పాల్గొన్నారు. రాత్రి తెల్లారుజామున 3:30 ప్రాంతంలో ఒక నేరం జరిగింది ఇక్కడ. అదేంటంటే ఒక లారీ పార్థివన్ అనే డ్రైవర్ లారీ తీసుకుని ఆయన పాండిచ్చేరి నుంచి, తమిళనాడు నుంచి ఇక్కడ పడంచెరువుకు పైప్ సంబంధించిన మెటీరియల్ తీసుకుని ఆయన లారీ లోడ్ తీసుకుని వస్తా ఉన్నాడు. ఆయన రూటు షాద్నగర్ లోపలికి వచ్చి తర్వాత లెఫ్ట్ సైడ్ శంకర్పల్లి రోడ్లో పోవడానికి వస్తాడు ఆయన, ఓల్డ్ రోడ్లో. అయితే దానికి ఎదురుగా ఒక డీసీఎం వ్యాన్ దాని ఎదురుగా పోతుంది. బాగున్నారు రూట్లో వెళ్ళిపోయే వ్యాన్ ఆ లారీని అడ్డగించి ఆ 3:30 ప్రాంతంలో లారీలో ఉన్న డ్రైవర్లను పక్కకు కూర్చోబెట్టి ఈ వ్యాన్ లో నుంచి 5గురు వ్యక్తులు ఆ లారీలో దూరి ఆ లారీని డ్రైవర్లను కొట్టుకుంటూ మన షాద్నగర్ టౌన్ నుంచి కొత్తూరు వాళ్ళు తీసుకుంటారు. ఈ క్రమంలో మధ్యలో వాళ్ళు ఆయన సెల్ ఫోను, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న 9,000 రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. కొంచెం ప్రతిఘటిస్తే ఆ రాడ్తోని బాగా తల మీద కొడితే ఒక అతని, అంటే 2 వ్యక్తులు ఉన్నారు, పార్థివన్ అండ్ మురగన్ అని 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు కూడా దెబ్బలు కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి వాళ్ళ 9,000 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసారు. అదేవిధంగా కొట్టే గ్రామంలో ఒకరికి బడకిలో కూడా కొంచెం ఘాటు పెట్టారు, తల కూడా వలిగింది. సో ఈ రకమైన అఫెన్స్ డెకైటీ చేసి 5గురు 9,000 రూపీస్ సరిపోయి తీసుకొని కొత్తూరులో, ఆ కొత్తూరు జంక్షన్ దగ్గర తీసుకుపోయి లారీని ఆపి అక్కడి నుంచి లారీని వదిలిపెట్టి వాళ్ళని మనుషులు వదిలించి ఆ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు వేరే వెహికల్లో
హైవే మీద వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock రిపోర్ట్ అయింది. మనం ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి 2 ఇంజూర్డ్ని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ నవీన్ అండ్ ఎస్ఐలు సుందరయ్య, తర్వాత సురేష్, తర్వాత అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, ఇంపార్టెంట్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా శివకృష్ణ, యాదగిరి, శ్రీనివాస్, మోహన్ లాల్, రఫీ, అదేవిధంగా ఎస్పీఓ నరేందర్, వీళ్ళందరూ కూడా అనేది డెకాయిటీ కేసు కాబట్టి స్పెషల్ టీం ఫామ్ చేసి ఆ మార్నింగ్ 6 o'clock నుంచే మనం సీసీటీవీ ఫుటేజ్ చూడడము, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు కొంచెం క్లూ దొరికింది. ఆ క్లూ దొరికిన ఆధారం కంటే కొంచెం నంబరు మనకు నిజాలు తెలిసింది, ఆ డీసీఎం బ్యాంది. ఆ నంబర్ ఆధారంగా తర్వాత ఇంకా సీసీ కెమెరాలు, రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ టీం, ఇప్పుడు నేను చెప్పిన టీం అందరూ కూడా చాలా మంచి. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఏఐకేఎంఎస్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నారాయణపేట అంబేద్కర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లు పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి యాదగిరి అధ్యక్షత వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెలలో 3 సార్లు పెంచారని, పేద మధ్యతరగతి వారికి కష్టంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కోరారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, వెంకట్రాములు, జిల్లా సహాయ కార్యదర్శి ప్రశాంత్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు సునీత, లక్ష్మి, బి మంజుల, అరుణోదయ పాల్గొన్నారు. ఉండలేనటువంటి భారాలు ఈరోజు ప్రజల మీద నెత్తిమీదుతా ఉన్నారు. మళ్ళీ ఒకవైపు గ్యాస్ సిలిండర్ కూడా పెట్టి మళ్ళీ గ్యాస్ సిలిండర్ అందరూ ఉచితంగా సప్లై చేస్తాం, ఉచితంగా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ఉండలేనటువంటి పరిస్థితి, ఉండగలిగేటటువంటి పరిస్థితి మనం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు నిత్యావసర పరిస్థితులు అండి, అన్ని రకాల వస్తువుల ధరలు ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ అమలు చేసుకున్న ఉన్న అన్నింటి మీద కూడా ఈ ట్యాక్స్ పెట్టి విపరీతంగా వస్తేది. కాబట్టి వ్యతిరేకంగా మహిళా సంఘం, పీడీఎస్, అన్ని వర్గాల సంఘాల నాయకత్వంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని సందర్భంగా ముఖ్యంగా వంట చేసుకోవడం ఒక సిలిండర్ అనేది ఉపయోగకరమైన పరిస్థితి ఆడపిల్లలకు ఇబ్బందిగా మాట్లాడే పరిస్థితి మనకు వల్లనే 1000 దాటింది. మళ్ళీ కూడా 200, 300 వచ్చే అవకాశం కూడా ఇంకా ఉండేది. ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా నెలలో 2 సార్లు పెంచడం అంటే అది వ్యక్తిగతంగా చాలా మందికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తనకు అలవాటన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను ఏదైనా పార్టీ బాగు కోసమే మాట్లాడుతున్నానని, తాను చెప్పేదలుచుకున్నవన్నీ సమావేశంలో చెప్తానన్నారు. ఒక ఉప ఎన్నికతోనే ఏం కొంపలు మునుగుతాయని పార్టీలో ఓ వర్గం అంటోందని జగ్గారెడ్డి తెలిపారు. లోటుపాట్లపై ఇక మీదట మాట్లాడబోనని, మాట్లాడి నిష్ఠూరం కాదల్చుకోలేదన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తన బలహీనత అని చెప్పారు. స్టార్లు వెళ్లి ప్రచారం చేస్తేనే హుజూరాబాద్లో ఓట్లు పడలేదని, అలాంటిది తాను వెళితే ఓట్లు పడతాయా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, లోటుపాట్లు కానీ, లేకపోతే అసలు ఏముందనే విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను. ఏమంటున్నాంటే, నేను సరిగా షోకాజ్ నోటీస్ ఏందా వాళ్ళ ఇష్టం, కానీ చెప్తున్నా. నేను ఏమంటున్నాంటే, నేను ఒక్కని మాట్లాడి నిష్ఠూరంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు. జగ్గారెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు, నాకు 2 దిక్కుల సమస్య వస్తున్నది. మీడియాలో అదే మాట, మీడియా వాళ్ళు అదే అంటారు. మీడియా కొంత అభిమాన సంఘాలు, అట్లనే గాంధీ భవన్ అభిమాన సంఘాలు కూడా అట్లే అంటున్నాయి. అదేం పోతుంది. అరే నాయన ఇట్లా చేసుకోండి అని చెప్తా.
వినకపోతే నాదేం పోతుంది, నాదేం పోయేది ఉన్నది. నా సీట్ అయితే నాకు ఎవడు వెళ్ళిగాడు మళ్ళీ అవసరం లేదు అన్న. ఇప్పుడు వర్కింగ్ సీటు నేను గెలుచుకుంటా. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడేం మాట్లాడాను, ఎందుకంటే జిమ్మేదారు పోస్ట్ ఉన్నది. నేనేం మాట్లాడు కొన్ని విషయాలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద మీడియాలో మాట్లాడేదానికి రాదంతము. పార్టీలో కానీ ఇప్పుడు నేను లోపల మాట్లాడతా, మళ్ళా బయటకు వచ్చినాక ఏమైనా మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడతా. ఏదైనా కానీ నా బలహీనత ఏంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. ఏదైనా నా ముందు హుజురాబాద్ ప్రచారానికి పోలేదు. అరే మంచి వాళ్ళు పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు ఓడేస్తాడు. మంచి వాళ్ళు పోతేనే ఓట్లు పడలేదు, నాకే ఓడేస్తాడు ఓట్లు. జగ్గారెడ్డి చూసి ఓట్లు మంచి వాళ్ళు పోయినాడికి ఆ పార్టీ స్టార్ సూపర్ స్టార్ పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు అంటే నా గురించి ఎందుకు పంచాయతీ అడుగుతా కదా. ఆయన అడిగితే ఎవరిని మాణిక్యం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో వడ్డెర సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. వడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణలో ప్రతి జిల్లాలలో వడ్డెర ఓబన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర ఐక్యవేదిక సభ్యులు వేముల యాదయ్య, కోశాధికారి ఉర్సు మల్లయ్య, జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ శేఖర్, సెక్రటరీ సురేష్ పాల్గొన్నారు. విగ్రహం ప్రతిష్ఠించే విధంగా మనము పోరాడాలి. అది తెలంగాణ గవర్నమెంట్ విగ్రహం ప్రతిష్ఠించేలాగా మనం అందరం కూడా పోరాడి అది సాధించుకోవాలి విగ్రహం వచ్చేటట్టుగా. అది కాకుండా మళ్ళీ వడ్డే ఓబన్న జయంతి వస్తుందండి జనవరిలో. ఎవరైనా సరే వడ్డే ఓబన్న జయంతికి విగ్రహం ప్రతిష్ఠించాలి అని అనుకునే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే, డాక్యుమెంట్ కోసమైనా సరే, ఏదైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ మీకు అందరికీ వాట్సాప్లో, ఫేస్బుక్లో అంతా కూడా పబ్లిక్గా పెట్టానండి. కుల సోదరుల కోసమే నేను ఫోన్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా మీరు నన్ను కాల్ చేయొచ్చు, నన్ను అడగొచ్చు, నేను చెప్తాను. ఎన్ని విగ్రహాలు వీలైతే అన్ని విగ్రహాలు ఈ జనవరి 11 ఓబన్న జయంతికి అంతా ప్రతిష్ఠించి ఘనంగా ఆయన జయంతి జరుపుకోవాలని నేను కుల సోదరులందరితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కాకుండా ప్రత్యేక ధన్యవాదాలు యాదయ్య గారికి, తర్వాత రాఘవపేటలో ఉండే కేసీఆర్ నిరంకుశత్వ పాలనకు బీజేపీ గెలుపుతో చరమగీతం పాడిందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి కత్తుల సుదర్శన్ రావు అన్నారు. గోల్నాక డివిజన్లోని వరాల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. డబ్బులను ఆశ చూపి ఓటర్లను మార్చుకునే రీతిలో కేసీఆర్ భంగపడ్డారని ఎద్దేవా చేశారు. ఇదే పట్టుదలతో నిలబడి రాబోయే 2023 ఎన్నికల్లో గోల్కొండ కిల్లాపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చందర్, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఈశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్శనంగా బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ పైసల బలంతో, ధన బలంతో ఓటర్స్ని ఆకట్టుకుందామనుకున్న కేసీఆర్కు చిత్తుగా ప్రజలు బుద్ధి చెప్పినారు. ఈ విజయాన్ని, ఈ బీజేపీ విజయానికి, ఈ దెబ్బకు మేము నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో గోల్కొండ కిల మీద బీజేపీ జెండా ఎగరవేస్తామని సగర్వంగా చెప్తున్నాము. ఇదే ఆశతో మేము ముందు పోతామని తెలియజేస్తూ జై బీజేపీ. ఈరోజు హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారి గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. కేసీఆర్ గారి అహంకారాన్ని, ఈ దురహంకారాన్ని, డబ్బును అన్నీ కూడా తుంగలో తొక్కి అక్కడ ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో స్వచ్ఛందంగా ఈటెల రాజేందర్ గారి గెలుపు కాదు, ఈ తెలంగాణకే మలుపు. అమరవీరుల త్యాగాలకు సరైన నిదర్శనము, సరైన జవాబు వాళ్ళ ఓటుతో చెప్పిండ్రు. కేసీఆర్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. తెలంగాణ అంటే నీ ఒక్కడి సొత్తు కాదు, నీ కుటుంబ పాలన కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో
పుంజుకుంటుంది. ఇక కళ్ళు తెరుచుకో, 500 కోట్ల రూపాయలు పెట్టినా కానీ కూడా నీ డబ్బు అహంకారం, నీ యంత్రాంగము, నీ మంత్రులు ఎంతవరకు పనిచేసారో తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఈ ఈటెల రాజేందర్ గారి గెలుపుతోని తెలంగాణలో మీ పార్టీ కొట్టుకుపోయే రోజులు దగ్గరనే ఉన్నాయని హెచ్చరిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా టెక్కలి కచేరీ వీధిలో దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాన్లు తయారు చేస్తున్నారు. తయారీ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుతో వారి ఇళ్లతో సహా పక్కన వారి ఇళ్లకు నిప్పు అంటుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరిజనులపై దౌర్జన్యాలు చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మి అప్పలరాజు అన్నారు. విజయనగరం జిల్లా దత్తెరాజేరు మండలం షికారు గంజి గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ వలసలో 40 కుటుంబాలు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఆ భూములను దోచుకోవాలని గ్రామ పెత్తందారులైన చెల్లూరు సత్యారావు, నేరేడుపల్లి తిరుపతి, నేరేడుపల్లి మురళి చూస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విజయనగరం జిల్లా దత్తరాజర్ మండలం శికార్గంజ్ గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీలో ఎస్టీ విలేజ్లో గత 25 సంవత్సరాల నుండి సాలూరు నియోజకవర్గం నుండి వలస వచ్చేసి అక్కడే శికార్గంజ్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, నిత్యావసరాలకు సంబంధించిన అన్ని హక్కులు సంపాదించుకొని అక్కడున్న ఫారెస్ట్ భూముల్లో కోడి వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కలుగుతున్న సమయంలో మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఒక 3 వ్యక్తులు, ఈ వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ఓట్లు వేయలేదని కక్ష సాధింపుతో వీళ్ళు చేసుకుంటున్న పోడి ఆక్యుపై చేస్తూ, అంతేకాకుండా ఊజ్వాల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ గంజాయి పండిస్తుండ్రని, వీళ్ళందరూ మావోయిస్టులని, వీళ్ళందరూ కుల తక్కువలని దూషిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరూ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్కి, కలెక్టర్ గారికి గిరిజనుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ పెట్టారు. ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేసిన కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా శికార్గంజ్ గ్రామస్తులు ఉన్న ఎవరైతే గిరిజనులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తులందరిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి గిరిజనులపై చేస్తున్న ఆరోపణల్ని నిజ నిజాలు తేల్చేలాగా పోలీసులు వాళ్ళతో ఎంక్వైరీ చేయించాలని చెప్పి వాళ్ళపైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మంచినీళ్ళు ఇవ్వట్లేదు, అలాగే కనీసం గ్రామ వాలంటీర్లు కూడా రానివ్వట్లేదు, వీళ్ళందరూ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, గంజాయి బయట రాష్ట్రాలు పంపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులతో ఎంక్వైరీ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్న గిరిజన పక్షాన నిలబడి నిజ నిజాలు తేల్చాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగిత్యాల పట్టణానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు 45 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రావణి ప్రవీణ్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రావణి గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు, చెక్కులు తీసుకోవడానికి పెళ్లి చేసి వచ్చిన మా అక్క చెల్లెలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు తమ్ముడు వకీలు చెప్పినట్టు అడ్వాన్స్ దీపావళి పండుగ శుభాకాంక్షలు కూడా చాలా సంతోషం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఇళ్లలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. రాజకీయాలు రకరకాల ఈక్వేషన్ ఉంటే నేను కూడా చూసారు, వాటన్నింటి గురించి మాట్లాడేది కాదు. కానీ ఒకటి మాత్రం మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతాం, ప్రతిరోజు మీరు చూస్తున్నారు. చెప్పిన సందర్భంలో ఏదో ఇంకొక కొంచెం ఒకరికి మాట్లాడుతున్నారు అక్కడ ఇక్కడ తప్ప, ఈ చేసే కార్యక్రమం ఇవాళ కళ్యాణ లక్ష్మి లాంటి ఒక పుణ్య కార్యక్రమం మేము ఇంత పెద్ద దేశంలో ఇంకా 28 రాష్ట్రాలు కూడా ఉన్నాయి, ఆడ కూడా ఇదివరకు చేస్తున్నామని చెప్పిన నాయకుడు మాత్రం ఎక్కడ కనబడ్డాడు? ఏడగలవాడు ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇవాళ ఆ తల్లి మీరు పెళ్లి చేసిన తర్వాత రేపటి నాడు ఆ అమ్మాయి గర్భవతి అయితే మన దగ్గర ఉన్న అంగన్వాడీ బడికి వెళ్తే
అక్కడ తల్లికి ఆరోగ్య లక్ష్మి పథకం కింద బాలామృతం కావచ్చు, కోళ్ళు ఇచ్చడం కావచ్చు, బియ్యం ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా దేశంలో ఎక్కడలేని విధంగా జరుగుతుంది. అది కూడా దేశంలో ఎక్కడలేని విధంగా అంతకుముందు 12 కొడుకులు ఇప్పుడు ఇప్పుడు 30 ప్రతి రోజు ఒకటి చొప్పున లెక్కలు ఇస్తున్నారు. కరోనా అప్పుడు కూడా ఆగలే, చాలా రాష్ట్రాలు ఆగింది. కానీ వారంకోసారి 15 రోజులకోసారి ఒకటేసారి ఇచ్చిన వాళ్ళు ఆ ఇచ్చే ఆయమ్మలకు టీచర్లకు కూడా జీతాలు ఇచ్చింది. ఎందుకంటే మనం మంచిగా చూసుకోవాలని అటెందుగా గర్భవతి అయినాక ప్రసూతి కడితే ఇప్పుడే నేను సర్కార్ దవాఖానకు పోయేస్తున్నా, అక్కడ ఒక అనుకోకుండా చనిపోయినది వేరే కారణం. వస్తుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి 50,000 జీతం వస్తుంది, సంతోషంగా చెప్తుండే మన్నరాలు ఉంటుంది ఈయన ప్రసూతి చేయించిన అని చెప్పి సంతోషంగా. ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండిరా, అసలు డాక్టర్లు ఉండిరా, ఇంతమంది సిస్టర్లు ఉండిరా. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 160 మంది చదువుకునే పిల్లలను 40 సంవత్సరానికి 40 మంది చొప్పున అది శాంక్షన్ ఉంది. సిస్టర్ అమ్మలు అదనంగా ఉన్నారు. డాక్టర్లు మొత్తం కలిపితే 14 మంది ఉంటారు. ఒక్క అమౌంట్ ఎక్కువ. ఇప్పుడు మీరు వయసు చూస్తారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మామిడి లక్ష్మీనారాయణ బైకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సురేందర్ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అతని చికిత్స కొరకు 3 లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కుని బాధిత కుటుంబానికి అందజేశారు. డాక్టర్లతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీనారాయణకి మెరుగైన చికిత్స అందేలా చూస్తానని, అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటు, ఏదైనా పార్టీ బాగు కోసమే మాట్లాడుతున్నా. ఆదిలాబాద్లో ఈటల గెలుపు సంబరాలు, ఫలితాలు నీతికి నిజాయితీకి నిలువుటద్దం. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలి, ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యితో నిరసన. సీఎం నిరంకుశత్వ పాలనకు బీజేపీ గెలుపుతో చరమగీతం, ఘనంగా సంబురాలు జరుపుకున్న బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.